హలో నమస్తే, వెల్కమ్ టు తరుణ్ టాక్స్. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 దీని రివ్యూ ఇస్తాను. ఇప్పుడు బండి లుక్స్ చూద్దాం. చుట్టూ రౌండ్ వేసి నిజంగా రాయల్ ఎన్ఫీల్డ్ అంతే. ఈ బండి మీద వెళ్తుంటే ఆ లుక్ ఉంటుంది, రాయల్ ఫీల్ ఉంటుంది, నిజంగా కాన్ఫిడెంట్ ఉంటుంది ఈ బండి మీద వెళ్తుంటే. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్లో లైట్ వెయిట్తో, బడ్జెట్లో, స్పోర్టివ్ లుక్తో హంటర్ 350 ద బెస్ట్. నేను చూశాను క్లాసిక్, బుల్లెట్ ఇవన్నీ నడిపి చూసి, క్లాసిక్, బుల్లెట్ ఎక్కడ చూసినా ఏ బళ్ళు కనిపిస్తున్నాయి. సరే అని చెప్పి ఇది ఒకసారి ట్రైల్ వేద్దాం అని చెప్పి చూశాను. అంతే, ఫస్ట్ ట్రైల్లోనే ఫిక్స్ అయిపోయా, తీసుకోవాల్సిందే బండి అని. ఇది టిప్పర్ నావిగేషన్ అనమాట. ఇది గూగుల్తో మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఇందులో చూసుకొని ఫోన్ చూసే పని లేదు. ఇప్పుడు దాకా 1183 కిలోమీటర్స్ తిరిగింది బండి. మైలేజ్ అయితే 32 అలా వస్తుంది. హైవేలో అయితే 35, 36 పక్క మనం నడిపేదాన్ని బట్టి. సింగిల్ హ్యాండ్గా అయితే ఓకే, ఈజీగా 36 కన్ఫామ్. ఇది ఇంకా ఫస్ట్ సర్వీస్ అయిపోయింది, చూడాలి. మైలేజ్ మళ్ళీ చెక్ చేయలేదు ఫస్ట్ సర్వీస్ అయిపోయినాక. ముందు 2 డిస్క్ బ్రేక్స్, మళ్ళీ ఇది టాప్ ఎండ్ అనమాట, అందుకని చెప్పి ఇదిగోండి ఫ్రంట్ డిస్క్ బ్రేక్, సెకండ్ డిస్క్ బ్రేక్, ఏబిఎస్. అదే ఇది మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ బేస్ మోడల్ అయితే వీల్స్ వస్తాయి, అవి స్పోక్ వీల్స్ వస్తాయి. ఈ మిడ్ వేరియంట్కి టాప్ వేరియంట్కి ఒకటే తేడా, కలర్ అనమాట. మిడ్ వేరియంట్కి ఇది నాకు ఈ కలర్ నచ్చింది, కేవలం ఈ కలర్ కోసం 6000 ఎక్స్ట్రా. మిడ్ వేరియంట్కి టాప్ వేరియంట్ 6000 వేరియేషన్ ఉంటుంది, కలర్ కోసం 6000 తీసుకునేది. ఏదో ఒకేసారి తీసేసుకుందాం అని చెప్పి. అది బండి నిజంగా ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది అనమాట నడిపేటప్పుడు. ఎక్కడ భయం ఉండదు, ఎక్కడ నువ్వు ఎంత స్పీడ్లో ఉన్నా ఎక్కడ కొడితే అక్కడ బ్రేక్ పడుతుంది. సస్పెన్షన్ బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సీట్ కుషన్ అండి అసలు ఎక్సలెంట్. ఇది కొంచెం చూడండి, చాలా మెత్తగా ఉంటుంది. నేను 100 కిలోమీటర్స్ వెళ్ళా లాంగ్, అసలు ఎక్కడ ఆగకుండా, అస్సలు అటు ఇటు కదలకుండా వెళ్ళా, అంత బాగుంది బండి. సీట్ కుషన్, హ్యాండిలింగ్ కూడా చాలా బాగుంది. హంటర్ 350 తీసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా తీసేసుకోవచ్చు, ఏ డౌట్ లేదు ఇందులో. మీకు అక్కడ దీనికి అరే ఈ బండి తీసుకున్నాము అన్న ఫీల్ అయితే ఎప్పుడు రాదు. దీనికి ముందు అంటే 2025లో ఇది బండి వచ్చినప్పుడు కొంచెం అన్ని నెగిటివ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు అన్ని చేంజ్ చేసుకొని కంపెనీ ఇది మొత్తం రిసాల్వ్ చేసుకొని ఇచ్చారు. ఇది ఒక నిజంగా మీరు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 తీసుకుందామా వద్దా అనుకుంటే ఒక్కసారి ట్రైల్ వేసి చూడండి, ఖచ్చితంగా తీసుకుంటారు, డౌట్ లేదు అందులో. చాలా బాగుంది బండి. ఇంకొకటి, ఇది మెయింటెనెన్స్ కూడా కొంచెం పర్లేదు. ఈ చైన్ ఉంది కదా, చైన్ లూబ్రికేట్ చేసుకుంటూ ఉంటే ఒక 500 కిలోమీటర్స్ కానీ అంటారు వాళ్ళు. 250-300 కిలోమీటర్స్ తీసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫస్ట్ సర్వీస్ అయిపోయినాక, ఫస్ట్ బండి కొన్నప్పుడు ఎంత స్మూత్గా ఉందో, ఫస్ట్ సర్వీస్ అయిపోయినాక కూడా అంత చాలా స్మూత్, కొత్త బండిలాగా అనిపించింది. మళ్ళీ 250 కిలోమీటర్స్ తిరిగినాక కొంచెం నాకు కొంచెం హార్డ్గా అనిపించింది. ఏంది ఇది అనుకున్నాను. సరే ఒకసారి చైన్ క్లీన్ చేసి లూబ్రికేట్ చేసి చూద్దామని అది చేసి చూసినాక మళ్ళీ కొత్త బండి ఫీల్ వచ్చింది. ఒక 300 కిలోమీటర్స్కి ఒకసారి లూబ్రికేట్ చేయండి, బండి సూపర్ అంతే. ఇంకా అది ఇంకా ఇందులో మళ్ళీ ఇంకొక విషయం, ఇక్కడ చూసారా ఛార్జింగ్ పోర్ట్, ఇదిగోండి C2C, ఇది ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఫోన్ ఛార్జర్ ఎమర్జెన్సీ అప్పుడు. ఇది బండి చాలా నచ్చింది. స్టూడెంట్స్కి అయితే కొంచెం ఓకే, వెల్ సెటిల్ ఫ్యామిలీ, పర్లేదు, పప్పా మనకి పాకెట్ మనీ, పెట్రోల్కి డబ్బులు ఇస్తాడనుకుంటే తీసుకోవచ్చు. లేదా కొంచెం కష్టంగానే ఉంటుంది, స్టూడెంట్స్ కదా మరి, తిరుగుతూ ఉంటాం ఊరక. నేనైతే బండి తీసుకోవడానికి ఒక 7 years ఆగా అనమాట తీసుకోవడానికి. ఫైనల్లీ డ్రీమ్ కమ్ ట్రూ. ఓకే, ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు వీడియోస్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.